రోజు రాత్రి మీరు ఇంటిపైకి వెళ్లి ఆకాశం చూస్తే మీకు వేలాది నక్షత్రాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని నక్షత్రాల చుట్టూ గ్రహాలు కూడా ఉంటాయి. సైంటిస్టులు భావిస్తున్నారు ఈ గ్రహాల్లో చాలా చోట్ల జీవం ఉండే అవకాశం ఉండొచ్చు. కానీ నిజమేమిటంటే మనుషులు ఇంకా ఆ చోట్లకు చేరుకోవడం దూరంగా ఉంది. మన సోలార్ సిస్టంలోనే సరిగ్గా అడుగు పెట్టలేకపోయాం. దీనికి అతిపెద్ద కారణం టెక్నాలజీ లేకపోవడం కాదు, మనుషులు విభజనలో ఉండటమే. ప్రపంచంలో ప్రస్తుతం 8 బిలియన్లకు పైగా జనాభా ఉంది. వందలాది దేశాలు ఉన్నాయి, వేలాది భాషలు ఉన్నాయి, వేరువేరు ప్రభుత్వాలు ఉన్నాయి, వేరువేరు రూల్స్ ఉన్నాయి. ప్రతి దేశం తన సరిహద్దుల్ని కాపాడుకోవడంలో, తన ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడంలో, తన బలాన్ని చూపించడంలో నిమగ్నమై ఉంది. కానీ అంతరిక్షం ఈ అన్ని విషయాల నుంచి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. అక్కడ సరిహద్దులు లేవు, జెండాలు లేవు, రాజకీయాలు లేవు. అక్కడ ఒక విషయమే ముఖ్యం, బతికి ఉండటం. అంతరిక్షం యొక్క నిజమైన రూపం సినిమాల్లో చూపించినట్లు సులభం కాదు. భూమి నుంచి బయటకు వచ్చిన వెంటనే మనిషి అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. అక్కడ చిన్న తప్పు కూడా మరణానికి దారి తీయచ్చు. అక్కడ గాలి లేదు, నీరు లేదు, టెంపరేచరు కొన్నిసార్లు చాలా ఎక్కువగా, కొన్నిసార్లు చాలా తక్కువగా ఉంటుంది. సూర్యుని కిరణాలు నేరుగా శరీరం పైన పడి ప్రమాదకర రేడియేషన్ ను సృష్టిస్తాయి. అంతరిక్ష యాత్రికుల్ని కాపాడడానికి భారీ రక్షణ కవచాలు, మందపాటి సూట్లు, కాంప్లెక్స్ మిషన్స్ అవసరం. వీటిని తయారు చేయడం, మెయింటైన్ చేయడం చాలా ఖరీదైనది, ఇంకా కష్టమైనది కూడా. అందుకే అంతరిక్ష యాత్ర ఎప్పుడూ ఒక వ్యక్తి లేదా చిన్న టీము పని కాదు. ఇది ఎప్పుడూ పెద్ద స్థాయి ప్రయత్నంగానే ఉంది. రాకెట్ తయారీకి వేలాది ఇంజనీర్లు పనిచేస్తారు. నావిగేషన్ కోసం సైంటిస్టుల టీము అవసరం. లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ కోసం డాక్టర్స్, బయాలజిస్ట్స్ పనిచేస్తారు. ఒక మిషన్ వెనక మొత్తం ఇండస్ట్రీ నిలబడతాయి. దీని ఖర్చు $1 బిలియన్ వరకు చేరుతుంది. 20వ శతాబ్దంలో అంతరిక్ష పోటీ మొదలైనప్పుడు 2 పెద్ద శక్తులు ఎదురెదురుగా ఉన్నాయి. అమెరికా, సోవియట్ యూనియన్. రెండు ఒకరినొకరు మించిపోవాలని చూశాయి. మొదట శాటిలైట్స్ పంపడం, తర్వాత మనిషిని అంతరిక్షంలోకి పంపడం, ఆ తర్వాత చంద్రుడిపై దిగడం. ఈ పోటీ వేగంగా ఉంది, కానీ సహకారం చాలా తక్కువ. రెండు దేశాలు తమ టెక్నాలజీస్ ను దాచుకున్నాయి, ఇన్ఫర్మేషన్ పంచుకోలేదు. ప్రతి అడుగులో అనుమానం, భయం ఉండేది. అయినప్పటికీ ఎంత పురోగతి జరిగిందంటే రిసోర్సెస్ పెద్ద ఎత్తున ఉపయోగించారు కాబట్టి. కానీ మిషన్లు కాంప్లెక్స్ గా మారుతున్న కొద్దీ ఒంటరిగా చేయడం కష్టమని తెలిసింది. స్పేస్ స్టేషన్ నిర్మాణంలో టెక్నికల్ సమస్యలు వచ్చాయి, ఖర్చు పెరిగింది. అప్పుడు సైంటిస్టులు వేరే మార్గం ఎంచుకున్నారు. చాలా దేశాలు కలిసి పనిచేస్తే ఖర్చు తగ్గుతుంది, పని వేగంగా జరుగుతుందని చెప్పారు. ఈ ఆలోచనతోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పడింది. ఈ స్టేషన్ భూమి నుంచి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో నిరంతరం తిరుగుతుంది. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సైంటిస్టులు కలిసి పనిచేస్తున్నారు. వివిధ దేశాల అంతరిక్ష యాత్రికులు ఒకే చోట ఉంటారు, కలిసి భోజనం చేస్తారు, కలిసి ప్రయోగాలు చేస్తారు. అక్కడ సరిహద్దులు లేవు, సైనికులు లేరు. ఇక్కడ కేవలం పని, బాధ్యతలు మాత్రమే. ఒక దేశ మిషన్ పాడైతే మరొక దేశం సహాయం చేస్తుంది. ఒక మాడ్యూల్లో సమస్య వస్తే మొత్తం టీము కలిసి సరిచేస్తుంది. ఎందుకంటే అక్కడ తప్పు అంటే అందరి జీవితాలు ప్రమాదంలో పడడమే. ఇక్కడ నుంచి క్లియర్ లెసన్ లభిస్తుంది. అంతరిక్షంలో బతకడానికి సహకారం అవసరం. అక్కడ ఒంటరితనం పనిచేయదు. పోటీ కంటే నమ్మకం ఎక్కువ ముఖ్యం. ఇప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడదాం. సైంటిస్టులు చాలా సంవత్సరాలుగా మార్స్ గ్రహం పైన మనిషిని పంపేందుకు సిద్ధమవుతున్నారు. మార్స్ భూమి నుంచి లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి చేరుకోవడానికి నెలలు పడుతుంది. మార్గంలో సహాయం చేసేవాళ్లు ఎవ్వరూ ఉండరు. రాకెట్ లో లోపం వస్తే వెంటనే తిరిగి రావడం సాధ్యం కాదు. అంతరిక్ష యాత్రికులు పూర్తిగా తమ సిస్టమ్స్ పైనే ఆధారపడాలి. వాళ్లే ఆహారం పండించాలి, వాళ్లే ఆక్సిజన్ తయారు చేయాలి, వారే మిషన్స్ ను సరిచేయాలి. ఇంత పెద్ద మిషన్ ను ఒక దేశం ఒంటరిగా మెయింటైన్ చేయడం దాదాపు అసాధ్యం. దీనికి భారీ డబ్బు, ఎక్కువ టైము, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ అవసరం. ఒక దేశంలో రాకెట్ టెక్నాలజీ ఉంది, మరొక దేశంలో రోబోటిక్స్ టెక్నాలజీ ఉంది, మరొక దానికి అంతరిక్షంలో మనుషుల్ని బతికించే సిస్టమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవన్నీ వేరువేరుగా చేస్తే ప్రోగ్రెస్ నెమ్మదిగా ఉంటుంది, కలిసి చేస్తే మార్గం చిన్నదవుతుంది. అయితే భూమిపైన పెరిగిపోతున్న సమస్యలు ఈ నిర్ణయాన్ని మరింత అవసరం చేస్తున్నాయి. వాతావరణ మార్పు వేగంగా జరుగుతుంది, జనాభా కంటిన్యూస్ గా పెరుగుతుంది,
రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి, ప్రకృతి విపత్తులు మరింత నష్టం కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశాలు పరస్పరం పోరాడుకుంటే అంతరిక్ష మిషన్లపైన డబ్బు కృషి పెట్టడం మరింత కష్టమవుతుంది. కానీ కలిసి పనిచేస్తే అదే రిసోర్సెస్ ఇంకా పెద్దగా వేగవంతమైన రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి ప్రశ్న కేవలం మార్స్ పైన ఎప్పుడు చేరుకుంటామనేది కాదు. నిజమైన ప్రశ్న మనం అక్కడికి ఒక టీమ్ గా చేరుకుంటామా లేక వేరు డైరెక్షన్స్ లో తిరుగుతామా? అంతరిక్షం ఎవరి కోసం ఎదురు చూడదు, సిద్ధంగా ఉన్నవాడే ముందుకు వెళ్తాడు. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు దూరంగా కనిపించినా వాటి వైపు వెళ్లే మార్గం ఇక్కడ భూమి నుంచే మొదలవుతుంది. ఆ మార్గం మొదటి కండిషన్ టెక్నాలజీ కాదు, ఐక్యత. చాలా మంది అంతరిక్షంలో అతిపెద్ద ఛాలెంజ్ రాకెట్ తయారీ లేదా దూర ప్రయాణం అని భావిస్తారు. కానీ నిజమైన కష్టం భూమిపైనే దాగి ఉంది. అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రతి అడుగు చాలా ఖరీదైనది. సాధారణ రాకెట్ తయారీకి వేల కోట్ల రూపాయలు పడతాయి. సంవత్సరాల పాటు పరీక్షలు చేయాలి. చిన్న టెక్నికల్ లోపం మొత్తం నాశనం చేయొచ్చు. మిషన్ ఫెయిల్ అయితే మిషన్స్ మాత్రమే కాదు, సంవత్సరాల కృషి భారీ పెట్టుబడి వృధా అవుతాయి. ఎప్పుడు ఊహించండి, ప్రతి దేశం ఇదే పనిని వేరువేరుగా రిపిటేషన్ చేస్తే ఎంత సమయం రిసోర్సెస్ వృధా అవుతాయో. ఒకరు అదే ఇంజన్ మళ్ళీ తయారు చేస్తారు, మరొకరు అదే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ను తయారు చేస్తారు, మరొకరు వేరే ట్రైనింగ్ సెంటర్ నిర్మిస్తారు. రిజల్ట్ గా ప్రపంచమంతా ఒకే పనిపైన మళ్ళీ ఖర్చు చేస్తుంది. కానీ నిజమైన గమ్యానికి చేరడం మరింత ఆలస్యం అవుతుంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇది క్లియర్ గా కనిపించింది. ప్రపంచంలో పెద్ద దేశాలు తమ అంతరిక్ష కార్యక్రమాలను ప్రారంభించాయి. అందరూ తమ శాటిలైట్స్, లాంచ్ ప్యాడ్స్, టెక్నాలజీస్ అభివృద్ధి చేశారు. ఈ పురోగతి అవసరమే, కానీ సహకారం చాలా తక్కువ. చాలాసార్లు సైంటిఫిక్ డిస్కవరీస్ నేషనల్ సెక్యూరిటీ పేరుతో దాచబడతాయి. మానవాళికి సహాయపడగల జ్ఞానం ఫైల్స్ లో మూసివేయబడుతుంది. స్పేస్ టెక్నాలజీకు మరోవైపు కూడా ఉంది. దాన్ని తరచూ విమర్శిస్తారు. శాటిలైట్స్ పంపగల రాకెట్ ఆయుధాలను కూడా తీసుకెళ్లగలదు అని. అందుకే చాలా దేశాలు స్పేస్ టెక్నాలజీను సైనిక బలంతో ముడిపెట్టాయి. శాటిలైట్స్ నిఘా కోసం ఉపయోగించబడ్డాయి. మిసైల్ సిస్టమ్స్ అభివృద్ధి చేయబడ్డాయి. స్పేస్ సైన్స్ రంగం కాకుండా స్ట్రాటజిక్ రంగంగా మారింది. దీంతో నమ్మకం తగ్గి అనుమానం పెరిగింది. దేశాల మధ్య నమ్మకం లేకపోతే వాళ్ళు కలిసి పనిచేయరు. సిస్టమ్స్ ను వేరువేరుగా ఉంచుతారు, డేటాను పంచుకోరు, జాయింట్ మిషన్స్ ను అవాయిడ్ చేస్తారు. దీని ఎఫెక్ట్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ పైన పడుతుంది. ఎగ్జాంపుల్ గా 5 దేశాలు కలిసి ఒక పెద్ద టెలిస్కోప్ ని తయారు చేస్తే అది మరింత శక్తివంతంగా ఉంటుంది, యూనివర్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ వేరువేరుగా చిన్న టెలిస్కోప్స్ తయారు చేస్తే రిజల్ట్స్ బలహీనంగా, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంతరిక్షంలో నివాసం కోసం రాకెట్ మాత్రమే సరిపోదు. మనిషి నెలల తరబడి మూసేసిన చోట ఉండాలి. శుభ్రమైన నీరు, తాజా గాలి, బ్యాలెన్స్డ్ ఆహారం అవసరం. వీటన్నిటి కోసం కాంప్లెక్స్ మిషన్స్ కావాలి, ఖచ్చితంగా వేస్ట్ ను మళ్ళీ ఉపయోగించగలిగేవి. దీన్ని అభివృద్ధి చేయడం చాలా కష్టం. దీనిపైన రీసెర్చర్స్ కు మెడికల్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్స్, బయాలజిస్టులు, సైకాలజిస్టులు అందరూ అవసరం. ప్రతి దేశం వేరువేరుగా చేస్తే సమయం రెట్టింపు అవుతుంది. మార్స్ వంటి గ్రహం పైన స్థిర నివాసం గురించి మాట్లాడితే ఛాలెంజెస్ మరింత పెరుగుతాయి. అక్కడ వాతావరణం ఊపిరి పీల్చుకోలేనిది, టెంపరేచర్ చాలా తక్కువ, దుమ్ము తుఫాన్లు నెలల తరబడి ఉండొచ్చు. అక్కడ నుంచి భూమికి మెసేజ్ రావడానికి కొన్ని నిమిషాలు పడుతుంది. కాబట్టి ఇన్స్టాంట్ సహాయం అసాధ్యం. అందుకే అక్కడికి వెళ్లే వాళ్ళు పూర్తిగా సెల్ఫ్ రిలయన్స్ కావాలి. వారితో పంటల టెక్నాలజీ, ఎనర్జీ ప్రొడక్షన్, వాటర్ రిసోర్సెస్, మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ తీసుకెళ్లాలి. ఇదంతా కలిపి చిన్న నగరం నిర్మించినట్టు. కానీ లక్షల కిలోమీటర్ల దూరంలో ఇలాంటి నగరం ఒక దేశ సామర్థ్యానికి మించినది. ఒకవేళ ఒక దేశం ప్రయత్నించిన బడ్జెట్ భయంకరంగా పెరుగుతుంది. విద్య, ఆరోగ్యం వంటి అవసరాలపైన ఎఫెక్ట్ పడుతుంది. ప్రజలు ప్రశ్నలు వేస్తారు, ఎందుకు ఇంత డబ్బు ఖర్చని? రిజల్ట్ గా మిషన్ ఆగిపోతుంది లేదా చాలా నెమ్మదిగా జరుగుతుంది. దీనికి ఆపోజిట్ గా చాలా దేశాలు కలిసి పనిచేస్తే భారం అందరి మీద పడుతుంది. ఒక దేశం ఎనర్జీ సిస్టమ్స్ తయారు చేస్తుంది, మరొకటి నివాస మాడ్యూల్ తయారు చేస్తుంది, మరొకటి మెసేజింగ్ సిస్టమ్ నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు తమ బలం ప్రకారం పార్ట్నర్షిప్ చేస్తారు.
ఖర్చు తగ్గుతుంది, రిస్క్ కూడా తగ్గుతుంది. ఒక భాగం ఫెయిల్ అయినా మరొక దేశం బ్యాకప్ ఇవ్వగలదు. భూమిపైన కూడా మనం చూసాం, పెద్ద సైన్స్ ప్రాజెక్ట్స్ ఎప్పుడూ సహకారంతోనే సక్సెస్ అయ్యాయి. ప్రపంచంలోనే పెద్ద ల్యాబొరేటరీస్, వాతావరణ సిస్టమ్స్, ఓషన్ రీసెర్చర్స్ అనేక దేశాలు కలిసి చేశాయి. లక్ష్యం పెద్దదైతే ఒంటరిగా వెళ్లడం ఇంటెలిజెంట్ కాదు. అంతరిక్షం ఇంతకంటే పెద్ద లక్ష్యం. కానీ కేవలం సమస్య టెక్నాలజీ లేదా ఎకనామికల్ కాదు. నిజమైన సమస్య రాజకీయం. దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగితే యునైటెడ్ ప్రాజెక్ట్స్ మొదట ఆగిపోతాయి, వీసాలు మూసివేస్తారు, సైంటిస్టులు మార్పిడి ఆగిపోతుంది, యునైటెడ్ మిషన్స్ లు వాయిదా పడతాయి, సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి అటకెక్కుతాయి. అంతరిక్షం వంటి నెమ్మది ఖరీదైన ప్రాసెస్ లో ఇలాంటి ఆలస్యం చాలా నష్టం కలిగిస్తుంది. దీని ఎఫెక్ట్ సైంటిస్టులనే కాదు, మొత్తం మానవాళి పైన పడుతుంది. మనం సహకరించకపోతే అంతరిక్షంలో మనిషి ఉనికి పరిమితమవుతుంది. కొన్ని శాటిలైట్స్ పంపగలం, కానీ రోవర్స్ దించగలం, కానీ స్థిర నివాసాలు నిర్మించడం కష్టమవుతుంది. మనం ఎప్పటికీ భూమిపైనే ఆధారపడి ఉంటాం. ఈ రోజు స్థితి ఏమిటంటే టెక్నాలజీ నెమ్మదిగా పూర్తిగా సిద్ధమైంది. రాకెట్లు మరింత శక్తివంతమయ్యాయి, కంప్యూటర్లు వేగవంతమయ్యాయి, రోబోట్లు మరింత తెలివిగా మారాయి. అంటే మిషన్స్ లోపం లేదు, లోపం ఏదైనా కోఆర్డినేషన్ లేకపోవడమే. అంతరిక్షంలో నివాసం ఏ పోటీ కాదు, మొదట చేరిన వాడు గెలుస్తాడని కాదు. ఇది ఒక దీర్ఘకాల బాధ్యతాయుత యాత్ర. అక్కడ తప్పులకు దాదాపు అవకాశం లేదు. మనం ఇంకా చిన్న రాజకీయ పోరాటాల్లో చిక్కుకుంటే మనమే మన మార్గాన్ని అడ్డుకుంటాం. ఒక అంతరిక్ష యాత్రికుణ్ణి రాకెట్లో భూమి నుంచి బయటికి పంపినప్పుడు అతను తన దేశ ప్రతినిధి మాత్రమే కాదు, మొత్తం మానవాళికి ముఖంగా మారతాడు. అంతరిక్షంలోకి చేరగానే అతని గుర్తింపు మారిపోతుంది. అక్కడ పాస్పోర్టు పనిచేయదు, భాష తేడా ముఖ్యం కాదు. అక్కడ ఒకే ఒక విషయం అవసరం, నమ్మకం, కలిసి పనిచేసే సామర్థ్యం. ఎందుకంటే అక్కడ ప్రతిదీ ఆక్సిజన్ మిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ప్రతి మిషన్ మనుషుల టీం పైన ఆధారపడి ఉంటుంది. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచం ఈ విషయాన్ని నెమ్మదిగా అర్థం చేసుకుంది. అందుకే పెద్ద అంతరిక్ష ప్రాజెక్టులు ఇక ఒంటరిగా తయారు కావడం లేదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దీనికి క్లియర్ ఎగ్జాంపుల్. ఇది ఒక దేశ ఆస్తి కాదు, దాని వివిధ భాగాలు వివిధ దేశాలు తయారు చేశాయి. ఎవరో ల్యాబ్ తయారు చేశారు, ఎవరో సోలార్ ప్యానల్స్ ఇచ్చారు, ఎవరో రోబోటిక్ ఆర్మ్ తయారు చేశారు. అందరూ తమ భాగాలను కలిపారు. అప్పుడే ఆ స్టేషన్ సిద్ధమయ్యి సంవత్సరాలుగా కంటిన్యూస్ గా పనిచేస్తుంది. ఈ స్టేషన్ పైన డిఫరెంట్ దేశాలు అంతరిక్ష యాత్రికులు నెలల తరబడి కలిసి ఉంటారు. ఒకే గదిలో నిద్రపోతారు, ఒకే కిచెన్ లో ఆహారం తయారు చేసి వేడి చేసుకుంటారు, ఒకే ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తారు. గాలి శుద్ధి చేసే మిషన్ పాడైతే అది ఒక దేశ సమస్య కాదు, అందరి సమస్య అవుతుంది. వాటర్ రీసైకిల్ సిస్టమ్ ఆగిపోతే అందరూ కలిసి సరిచేయాలి. అక్కడ ఎవరు ఇది నా బాధ్యత కాదు అని చెప్పలేరు. ఈ మోడల్ భవిష్యత్తుకు అత్యంత అవసరం. ఎందుకంటే మార్సు లేదా చంద్రుడి పైన ఏ నివాసం ఏర్పడినా అది ఒక జెండాతో నడవదు. అక్కడి వారి సామూహిక వ్యవస్థ అవసరం. ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్, మెసేజ్ సిస్టమ్, సేఫ్టీ వంటివి కలిసి తయారు చేసి మెయింటైన్ చేయాలి. ప్రతి దేశం డిఫరెంట్ కాలనీస్ తయారు చేస్తే రిసోర్సెస్ రిస్క్ పెరుగుతాయి. కానీ అందరూ కలిసి ఒకే చోట నివసిస్తే పని సులభం అవుతుంది. చంద్రుడి పైన స్టేబుల్ బేస్ నిర్మాణం ఇప్పటికే మొదలయ్యాయి. చాలా దేశాలు కలిసి చంద్రుని ఆర్బిట్ లో తిరిగే స్టేషన్ తయారీలో ఉన్నాయి. అక్కడ నుంచి సర్ఫేస్ పైన దిగడం ఈజీ అవుతుంది. ఇలాంటి ప్రయోజనాలు ప్రతి దేశం తన సామర్థ్యం ప్రకారం పార్ట్నర్షిప్ చేయడానికి రూపొందించబడ్డాయి. ఎవరికైనా మంచి రాకెట్ ఉంది, ఎవరికైనా మంచి రోబోట్ ఉంది, ఎవరికైనా మంచి సాఫ్ట్వేర్ ఉంది. అందరి బలాలు కలిసి బలమైన నిర్మాణం ఏర్పడుతుంది. ఈ సహకార లాభం అంతరిక్షానికే పరిమితం కాదు. సైంటిస్టులు కలిసి పనిచేస్తే కొత్త టెక్నాలజీస్ వేగంగా వస్తాయి. అవే టెక్నాలజీస్ తర్వాత భూమిపైన కూడా ఉపయోగపడతాయి. బెటర్ సోలార్ ప్యానల్స్, వాటర్ ప్యూరిఫైర్ మిషన్స్, ఖచ్చితమైన వాతావరణం అంచనాలు, కొత్త మందులు, ఇవన్నీ అంతరిక్ష పరిశోధన నుంచే వచ్చాయి. అంటే దేశాలు కలిసి అంతరిక్షంలో పెట్టుబడి పెడితే లాభం సామాన్య ప్రజల వరకు చేరుతుంది. మరో ముఖ్యమైన విషయం నమ్మకం. వివిధ దేశాలు సైంటిస్టులు రోజు కలిసి పనిచేస్తే వారి మధ్య అవగాహన పెరుగుతుంది. ఒకరి భాష నేర్చుకుంటారు, పని విధానాలు అర్థం చేసుకుంటారు, సమస్యలను కలిసి పరిష్కరిస్తారు. దీంతో రాజకీయ ఉద్రిక్తత కూడా తగ్గుతుంది. నాలెడ్జ్ దేశాలను కలిపే వంతెనలా పనిచేస్తుంది. అంతరిక్ష కార్యక్రమాలు ఈ వంతెనను మరింత బలపరుస్తాయి. మార్స్ పైన మనిషిని పంపే సన్నాహాల్లో కూడా ఇదే మార్గం అనుసరిస్తున్నారు.
అనేక ఏజెన్సీస్ డేటాలు పంచుకుంటున్నాయి. రోబోటిక్ మిషన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది. ఒకరు ఒంటరిగా అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేరు. అక్కడి నేల, వాతావరణం, రేడియేషన్, గ్రావిటేషన్ ను అర్థం చేసుకోవడానికి సంవత్సరాల రీసెర్చ్ అవసరం. సహకారం ఎంత ఎక్కువైతే అంత త్వరగా సరైన సొల్యూషన్స్ లభిస్తాయి. అంతరిక్షంలో తప్పుల ప్రైజు చాలా ఎక్కువ. భూమిపైన మిషన్ పాడైతే ఇన్స్టెంట్ గా సహాయం లభిస్తుంది. కానీ అంతరిక్షంలో అలా కాదు. కాబట్టి సిస్టము ఎంత నమ్మదగిందైతే అంత మంచిది. చాలా దేశాల ఎక్స్పీరియన్స్ కలిసి సిస్టమ్ ను మరింత సేఫ్ గా చేస్తుంది. డిఫరెంట్ టీమ్స్ చెక్స్ తో లోపాలు త్వరగా పట్టుబడతాయి. దీంతో ప్రమాదాలు తగ్గుతాయి. నెమ్మదిగా కొత్త ఆలోచన ఏర్పడుతుంది. అంతరిక్షాన్ని యుద్ధ రంగంగా కాకుండా మొత్తం మానవాళి యొక్క బహిరంగ, సామూహిక ఉపయోగ రంగంగా భావిస్తున్నారు. అనేక ఇంటర్నేషనల్ ఒప్పందాలు జరిగాయి. ఎవరు అక్కడ ఆయుధాలు ఏర్పాటు చేయకూడదు అని, అందరూ శాంతియుతంగా పనిచేయాలి అని. ఎందుకంటే అంతరిక్షంలో గొడవలు మొదలైతే దాని ప్రభావం మొత్తం భూమిపైన పడుతుంది. శాటిలైట్స్ నాశనం అవుతాయి, మెసేజెస్ ఆగిపోతాయి, వాతావరణ అంచనాలు ఆగిపోతాయి. మోడర్న్ ప్రపంచం వీటన్నిటిపైన ఆధారపడి ఉంది. కాబట్టి క్లియర్ అయిన విషయం ఏంటంటే అంతరిక్షంలో సేఫ్ గా ఉండడానికి ఒకే మార్గం, అది సహకారమే. టెక్నాలజీ మన దగ్గర ఉంది, రీసోర్సెస్ ఉన్నాయి, అనుభవం ఉంది. ఇప్పుడు అవసరం సరైన డైరెక్షన్ లో కలిసి నడవడం. దేశాలు తమ విభేదాలను తగ్గించి సామాన్య లక్ష్యం పైన దృష్టి పెడితే రాబోయే దశాబ్దాల్లో మనిషి చంద్రుని, మార్స్ పైన రెండిటిపైన స్థిర నివాసాలు నిర్మించగలడు. అంతరిక్షం చాలా పెద్దది, కానీ మనిషి బలం దానికంటే పెద్దదిగా ప్రూవ్ అవుతుంది. అతను విభజనలో లేకుండా కలిసి నిలబడితే ఇదే భవిష్యత్తును నిర్ణయించే పాయింట్. లేకపోతే వేరువేరుగా ఉండి చిన్న విజయాలకే పరిమితమవుతాం, లేదా కలిసి అడుగు వేస్తాం. మానవాళికి భూమి బయట కొత్త చోటు ఇవ్వగలిగే అడుగు. ఇక్కడికి వచ్చేసరికి విషయం పూర్తిగా క్లియర్ అవుతుంది. అంతరిక్షంలో నివాసం ఇక కలలు కాదు, ఇది నిజమైన ప్లాను. దానిపైన పని జరుగుతుంది. కానీ ఇది అప్పుడే సాధ్యమవుతుంది మనిషి తనను తాను ముందుగా ఒక జాతిగా భావిస్తే, వేరువేరు దేశాల సమూహంగా కాకుండా. ఎందుకంటే రాకెట్ ఎగిరినప్పుడు అది మొత్తం మానవాళిని తీసుకెళ్లేందుకు ముందుకు వెళ్తుంది. ఈ విషయం పైన మీరేమంటారో కామెంట్లో చెప్పండి.